ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తాలిబాన్ల వ్యవహారంలో జరుగుతున్నటువంటిది. అంటే వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నిటికీ తామే ఆధిపత్యం అనుకుంటున్నారేమో, తమే రాజులు అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే ఇప్పటికి అట్లాంటి భావజాలాలు. టర్కీ అధ్యక్షుడు తనే భవిష్యత్తు దేవుణ్ణని ఫీల్ అవుతాడు. ఇరాక్ సుప్రీమో ఆయన అంతే. అంటే ఖలీఫా రాజ్యాలు లేకపోతే కనుక మత రాజ్యాలకి టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత రాజ్యాలకి అధినేతలు తామేనని భావిస్తూ ఉంటారు. ఇరాన్ అలాగే, ఇరాన్ అధ్యక్షుడు అలాగే భావిస్తాడు, టర్కీ అధ్యక్షుడు అట్లాగే భావిస్తాడు, పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది అట్లాగే భావిస్తుంటారు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి వాతావరణాలు ఇప్పటికే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్తో మొన్న జరిగినటువంటి మీటింగ్లో పాకిస్తాన్ జాతీయ పతాకానికి లెగిచి నుంచోనని చెప్పి తాలిబాన్లకు సంబంధించిన దౌత్యవేత్తలు కూర్చునిపోయారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఇరాన్ అంటే ఇప్పుడు ఒక రకంగా సుప్రీమో లాంటిది కదా వాళ్ళకి. ఇవాళ సిరియా, పాలస్తీనా, యెమెన్ ఇట్లాంటి దేశాలకు సంబంధించి వెనకుండి నడిపిస్తున్నది. ఓ మతరాజ్య స్థాపన కోసం యూదు రాజ్యం అని ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి స్కెచ్లు వేసి ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి దించినటువంటిది. అలాంటి ఇరాన్ వాళ్ళకి కూడా వాళ్ళ జాతీయ గీతానికి కూడా లెగవని చెప్పేసి తాజాగా జరిగినటువంటి మీటింగ్లో ఇలా కూర్చున్నారనమాట. అందరూ మిగతా అన్ని దేశాల వాళ్ళు నుంచునుంటే ఒక్క వాళ్ళు మాత్రమే కూర్చునున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ జరిగింది అంటే నేషనల్ యాంథమ్ 38వ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనిటీ కాన్ఫరెన్స్. పోనీ ఇది ఆషామాషి కాదు, 38వ అంతర్జాతీయ ఇస్లామిక్ యూనిటీ కాన్ఫరెన్స్ టెహ్రాన్లో జరిగితే అక్కడ ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ సమక్షంలో తాలిబాన్కి సంబంధించినటువంటి నేత ఇట్లా కూర్చుని కదలనన్నారు. మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన మిగతా వాళ్ళందరూ లెగిసి నుంచున్నటువంటి సందర్భం. దీన్ని బట్టి కొత్త తరహా విభేదాలు వీటిలో కనబడుతున్నాయి అన్నమాట.